తెలంగాణ సీఎం గారు కూడా ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము కూడా ఈ వాలంటరీ వ్యవస్థ అది ఏర్పాటు చేస్తామని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వాట్ వీ హ్యావ్ డన్ అంటే ఈ గవర్నమెంట్ ఈ గవర్నెన్స్లో తీసుకొచ్చిన మార్పు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రెండోది, సరే ఇందాక నేను చెప్పాను డెవలప్మెంట్ అంటే కాంక్రిటైజేషన్ కాదని, అయినప్పటికీ డెవలప్మెంట్లో ఈ ప్రభుత్వం అంతకుముందు అంటే డివైడ్ అయిపోయిన తర్వాత అంతకుముందు 5 సంవత్సరాలతో పోలిస్తే ప్రతి ఇండెక్స్లో కూడా ప్రతి ఫ్యాక్టర్లో కూడా మెరుగ్గా చేసింది. 4 పోర్టులు ఇప్పుడు డెవలప్ అవుతూ ఉన్నాయి. రామాయపట్నం పోర్టు తీసుకోండి, ఆల్రెడీ 1, 2 బర్తలు కమిషన్కి సిద్ధంగా ఉన్నాయి. మచిలీపట్నం తీసుకోండి, వర్కులు ఫాస్ట్గా జరుగుతున్నాయి. బ్రేక్ వాటర్స్ ఫోటో కూడా చూసాను, అయిపోయింది దాదాపుగా. మూలాపేట వర్క్ జరుగుతూ ఉంది. కాకినాడలో ఇలా అంటే 4 పోర్టులు. నేను ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగాను, 40 సంవత్సరాలు ప్రభుత్వాలతో అసోసియేషన్లో పనిచేశాను. ఎప్పుడు ఏ గవర్నమెంట్లో కూడా ఒక్క పోర్టు ఒక 5 సంవత్సరాల డెవలప్ అవ్వటం నేను చూడలే ఈ రోజు వరకు. నేను పోర్ట్ చైర్మన్గా చేశాను విశాఖపట్నం, సెంట్రల్ గవర్నమెంట్ది. అది తప్పితే అసలు మనకు పోర్ట్ ఎక్కడుంది గవర్నమెంట్ సెక్టర్లో? కాకినాడ ప్రైవేట్ పోర్ట్ ఈజ్ యాక్టివ్. మనది ఏదో ఫార్మల్గా పోర్ట్ అంటాము, ఇప్పుడు కూడా బోట్స్ వేసుకొని లోపలికి వెళ్ళి బోట్స్ లోపల కనుక అక్కడ అంటే షిప్పులు అక్కడ లోపల పార్క్ అయ్యి ఉంటే ఇక్కడి నుంచి బోట్లో వెళ్ళి అన్లోడ్ చేసుకునేదో వస్తూ ఉంటాం. ఇట్స్ నాట్ ఎ రియల్లీ ఫుల్ ప్లెడ్జెడ్ పోర్ట్. వేరే పోర్ట్ ఎక్కడుందండి ఈ రాష్ట్రంలో? ప్రైవేటు రంగంలో ఒక గంగవరం, కృష్ణపట్నం డెవలప్ చేయడం జరిగింది. అది ఒక టర్మ్లో కాదు, ఒక్కొక్క పోర్ట్ అవి కమిషన్ కావడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పట్టినాయి. ఇది వాటికి టెండర్లు పిలిచి ఇవ్వటం, ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్. అది గంగవరం తొందరగానే జరిగింది కానీ కృష్ణపట్నం అయితే 10 సంవత్సరాలు ఏం పట్టింది. అది ప్రైవేట్ సెక్టర్లో. పబ్లిక్ సెక్టర్లో ప్రభుత్వ డబ్బుతోటి 4 పోర్ట్లు ఎప్పుడన్నా స్టార్ట్ అయినవా? కాలేదు. మొట్టమొదటిసారిగా ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే అది డెవలప్మెంట్ కాదా? నాకు అర్థం కాదు. ఇన్వెస్ట్మెంట్లు రావట్లేదంటారు. ఇన్వెస్ట్మెంట్లు అంతకుముందు 5 సంవత్సరాలతో పోల్చుకుంటే 4 రెట్లు పైపెచ్చి ఎక్కువ వచ్చినాయి. నేను అనేది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా తీసుకోండి, మీరు వెళ్ళండి చూడండి ఇండస్ట్రీస్ డేటా. 1,30,000 కోట్లు ఫిజికల్గా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఏది గత 5 సంవత్సరాల్లో, ఇంకొక 6 నెలలు 2 సంవత్సరాలు ఇందులో తీసేయచ్చు కోవిడ్. అయినప్పటికీ 1,30,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది ఈ రాష్ట్రానికి. అంతకుముందు 2014-19 మధ్యలో నేను ఉన్నాను గవర్నమెంట్లో, మొత్తం కలిపితే 30,000 కోట్లు రాలా. అంటే 30,000 కోట్లు ఎక్కువ, 1,30,000 కోట్లు ఎక్కువ. ఎంప్లాయ్మెంట్ మాకు కావాలి. ఈ ప్రభుత్వం ఇందాక పెద్దలు విజయబాబు గారు కూడా చెప్పడం జరిగింది, 50,000 దాదాపు ఉద్యోగాలు ఒక హెల్త్ సెక్టర్లో ఇవ్వడం జరిగింది. 54,000 ఉద్యోగాలు ఒక హెల్త్ సెక్టర్లో మనం క్రియేట్ చేయడం జరిగింది. మొత్తం ఉద్యోగాలు గవర్నమెంట్లో అంటే పర్మనెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్టివ్ కాదు, 2,30,000 దాదాపుగా 2,31,000 ఏమో ఇప్పటి వరకు రిక్రూట్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు రిక్రూట్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1956 నుంచి ఇది ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత 1956 నుంచి ఈ రోజు వరకు కూడా ఏ 5 సంవత్సరాల టైంలో కూడా ఒక్క 5 సంవత్సరాల టైంలో ఏ ప్రభుత్వాన్నన్నా తీసుకోండి 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రానికి లేదు. కేవలం 2,31,000 ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు, అందులో 2 తీసేస్తే 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలిగింది. ఇందులో 1,30,000 ఈ విలేజ్ సెక్రటేరియట్స్ పుణ్యం అంటూ వచ్చినాయి. అంటే ఏ డెవలప్మెంట్ జరగలేదు.